నేను నా ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే బీటెక్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అవుతుంది. సరే జిమ్‌కెళ్ళాలి. ఏం చేయాలి ముందుగా? జిమ్‌కెళ్ళడం కన్నా ముందు రూమ్‌లో ఏమున్నాయి అని చూసుకున్నాను. అయితే ఎలక్ట్రిక్ స్టవ్ ఒకటి, ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి మంచిగా ఉంది. అప్పటికే 1 ఇయర్ అయిపోయింది కాబట్టి నా రూమ్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తో నాకు మంచి బాండింగ్ అనేది ఏర్పడింది. కాకపోతే ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అందరిలా కాకుండా సెపరేట్‌గా ఒక ప్రాపర్ టైంకి పడుకోవాలి, ప్రాపర్ టైంకి లెగాలి, ప్రాపర్ మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి, జిమ్‌కెళ్ళి మంచిగా వర్కౌట్ చేయాలి అనే ఆలోచన ప్రతి ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి వస్తది. నాకు వచ్చింది. అండ్ అలాగే చుట్టుపక్కల అందరూ ఒకలా ఉంటే నేను ఒకలాగా ఉంటాను. నాకు కొంచెం షై ఫీలింగ్ నాకు వచ్చింది. అయితే స్టార్ట్ చేశాను. ఎవరికీ చెప్పలేదు. స్టార్ట్ చేశాను. జిమ్‌కెళ్ళడం మొదలుపెట్టాను. 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది. మంచిగా డైట్ మెయింటైన్ చేస్తున్నాను. బట్ ఒక ఫేజ్ వస్తది కదా! ఫుల్ సీరియస్‌గా తీసుకొని ప్రోటీన్ ఇంటేక్ అయినా, ఫైబర్ ఇంటేక్ అయినా, కార్బ్స్ ఇంటేక్ అయినా చేసే ఫేజ్ ఎవరికైనా వస్తది. ఆ టైంలో ప్రాపర్‌గా ప్రోటీన్ ఇంటేక్ కోసం ఎవ్రీడే చికెన్ తెచ్చుకునేవాడిని, ఎగ్స్ తెచ్చుకునేవాడిని, బాయిల్ చేసుకొని తినేవాడిని. మా ఫ్రెండ్స్ చుట్టూరు కూడా వాళ్ళు బయట ఫుడ్ తినడము, లేదా పీజీలో ఉండే ఫుడ్ తినడము అలాంటివి చేస్తారు కాబట్టి నేను పర్టిక్యులర్‌గా ఇవి ప్రిపేర్ చేసుకొని తింటాను కదా! వాళ్ళొచ్చి అడుగుతారు కదా! ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా గాని అడగకుండా ఉంటారా చెప్పండి? అడుగుతారు. నాకు ఇవ్వాలనే ఉంటది. కానీ స్ట్రిక్ట్‌గా అరే! నేనంటూ ఒక యాంబిషన్ పెట్టుకున్నాను. ఒక మంచి ఫిజిక్‌ని అచీవ్ చేయాలనుకుంటున్నాను. ఇది 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్. ఈరోజు నేను ఖచ్చితంగా 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తినాలి. ఇది నేను ఏం చేయలేనురా అని చెప్పి అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పేవాడిని. వాళ్ళు కూడా మంచిగా అర్థం చేసుకునేవారు. అలా నా ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ ఫేజ్‌లో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఇంక్లూడింగ్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలని పెట్టుకుంటే 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కున్నా. ఆ వాటర్ బాటిల్ రోజుకి 2 తాగాలి. ఇంక్లూడింగ్ వాటర్‌తో సహా నా వాటర్ తాగండ్రా బాబు అని చెప్పేవాడిని. చెప్పడానికి ఇబ్బంది పడలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు నన్ను అండర్‌స్టాండ్ చేసుకున్నది అలా ఉండేది. కాబట్టి మీరు కూడా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్‌తో బాండింగ్ అలా పెంచుకోండి. అలా చెప్పడం నేర్చుకోండి. సో, ఎటువంటి ఇబ్బంది రాదు. అర్థమైందనుకుంటున్నాను. ఈ చిన్న థింగ్ షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నా.